తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నవంబర్ 15వ తారీఖున జీవో నెంబర్ 86 ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలను విభజించే క్రమంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇవ్వడం, దాని తర్వాత జీవో నెంబర్ 91 తీసుకురావడం. ఆ 91 జీవో కూడా గత ప్రభుత్వం నవరత్న సంబంధించిన సెన్సస్నే ఎస్సీ ఎస్టీల సెన్సస్గా చూపిస్తూ వర్గీకరణ అంశానికి ఈరోజు తెరలు తీశాయి. మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా ఉన్న ఎస్సీలను విభజించాల అంశంతో ముందుకెళ్తుంది. మరి దాంట్లో భాగంగానే మార్చి 17వ తారీఖున క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదించారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా దీన్ని ఆమోదించింది. అయితే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏముందంటే, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు సృష్టిలైన రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎస్సీలను వర్గీకరిస్తే, ఆంధ్రప్రదేశ్లో రేవంత్ రెడ్డి గారైన గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వర్గీకరిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంబేద్కర్ వాదులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా వెనక్కి నెక్కే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పులో ఎక్కడా కూడా వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించలేదు. కేవలం ఎంపారికల్ డేటాతోటి సమానత్వం లేకపోతే వీళ్ళకి సమన్వయం చెప్పమని, అది కూడా ఆర్టికల్ 32 ప్రకారం న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని స్పష్టంగా చెప్పినా సరే సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెడుతూ కేవలం రాజ్యాధికార అనే మతంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఈ వర్గీకరణ అంశం తీసుకొచ్చాయి. ఇది చాలా